నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశి ఫలాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం తెలియజేస్తారా? 4/6/2026 శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, అధిక కృష్ణపక్షం, గురువారం. సూర్యోదయం ఉదయం 5:41, సూర్యాస్తమయం సాయంత్రం 6:48. తిథి చవితి రాత్రి 11:30 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి తెల్లవారుజామున 3:41 వరకు. యోగాలు శుక్ల ఉదయం 9:03 వరకు. కరణము భవ ఉదయం 10:27 వరకు. కరణము బాలవ రాత్రి 11:30 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:53 నుంచి 3:31 వరకు. గుళికకాలం ఉదయం 8:58 నుంచి 10:36 వరకు. యమగండం ఉదయం 5:41 నుంచి 7:19 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుంచి 12:41 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:03 నుంచి 10:56 వరకు. మరల దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:18 నుంచి 4:11 వరకు. అమృతకాలం రాత్రి 8:34 నుంచి 10:21 వరకు. వర్జ్యం ఉదయం 9:53 నుంచి 11:40 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారికి ముఖ్యమైన విషయాలలో, అంటే విద్యా సంబంధమైన విషయాల్లో కానీ లేకపోతే ఆలోచనలలో కానీ కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. ముఖ్యమైన అంశాలలో అంటే వృత్తికి సంబంధించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి, బాధ్యతలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అంతేకాకుండా వృత్తిపరమైన బాధ్యతలు, శ్రమ అధికంగా ఉండడం, తద్వారా అలసట, తర్వాత విశ్రాంతి లోపం మొదలైన వాటి వల్ల కొంత ప్రశాంతత తగ్గడం, అధిక బాధ్యతలతో కొంత ఇబ్బంది పడే అవకాశం ఉన్న రీత్యా తగిన విశ్రాంతితో ముందుకు వెళ్ళినట్లయితే అనుకున్న కార్యక్రమాలని చక్కగా నెరవేర్చుకోవడానికి అవకాశం ఉన్నట్లుగా మనం భావన చేయొచ్చు. అంతేకాకుండా ఆశించిన విషయాలలో కూడా కుటుంబ సభ్యుల యొక్క సహకారం చక్కగా అందుతుంది. దానివల్ల కూడా ఆశించిన విషయాలలో విజయాన్ని సులభంగా సాధించే అవకాశం కూడా ఇక్కడ మనకి కనబడుతోంది. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వారికి ముఖ్యంగా లాభ సంబంధమైన విషయాల మీద దృష్టి సారిస్తారు. ముఖ్యులతో అనుకూలమైన వాతావరణం, అంటే ఏదైనా వృత్తిపరమైన విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకున్నా అవి లాభదాయకంగా ఉండడం, అంతేకాకుండా స్నేహితులు సహకరించడం, తోబుట్టువులతో మంచి చర్చలు చేయడం, ప్రయాణాలకు అనుకూలంగా ఉండడం, అంతేకాకుండా నెట్వర్క్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడం, మిత్రుల సహకారంతో వృత్తిపరమైన అభివృద్ధిలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చాలా వరకు అనుకూలమైన సమయంగా మనం దీన్ని భావన చేయవచ్చు. మిథున రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ మిథున రాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి సారిస్తారు. కుటుంబపరమైన అంశాలలో మాట విలువ, అంతేకాకుండా వృత్తి విషయాలలో గౌరవాన్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తారు. అయితే మాట విలువతో పాటుగా వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. కుటుంబ సంబంధమైన విషయాలలో మీ మాటకి విలువ పెరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యమైన విషయాలలో ఆకస్మికమైన ఖర్చులు ఉన్నప్పటికీ కూడా ఆ ఖర్చులు ఉపయుక్తంగా ఉండడం వల్ల కొంత ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. ఆకస్మికంగా తీసుకునే నిర్ణయాలైనా, అనుకోని ఖర్చులైనా, వ్యక్తిగత విషయాలలో నిర్ణయాలైనా కొంత కన్ఫ్యూజన్కి అవకాశం ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు ఆచితూచి నిర్ణయాలతో ఈరోజు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. కర్కాటక రాశి. అమ్మ, మరి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వారి విషయాన్ని గనక గమనించుకున్నట్లయితే వ్యక్తిగత విషయాలలో అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేస్తారు.
మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది, గుర్తింపు లభిస్తుంది. సంఘంలో వ్యక్తులతో మంచి పరిచయాలు, స్నేహ సంబంధాలని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి తీసుకునే నిర్ణయాల్లో కీలక విషయాలు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా భాగస్వామ్య వ్యవహారాలు, జీవిత భాగస్వామితో అనుకూలమైన వాతావరణం, వ్యాపార వ్యవహారాల్లో అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన విషయాలలో అనుకూల మార్పులతో, తీసుకునే నిర్ణయాలలో స్థిర నిర్ణయంతో ముందుకు వెళ్ళడం చేసే ప్రయత్నాలు చాలా వరకు మీకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించే అవకాశాలు కనబడుతున్నాయి. సింహరాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సింహరాశి వారికి ఆకస్మికమైన ఖర్చులు ఉన్నప్పటికీ అవి ఉపయుక్తంగా ఉండే అవకాశం అనేది ఇక్కడ మనకి కనబడుతుంది. ముఖ్యంగా చేసే ఖర్చులలో ఆరోగ్య సంబంధమైన విషయాలలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి, తద్వారా ముఖ్యమైన నిర్ణయాలు అంటే న్యాయపరమైన విషయాల కొరకు ఆలోచనలు చేయడం, అలాగే ధార్మిక సంబంధమైన ఖర్చుల కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. విరాళాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. అంతేకాకుండా ముఖ్యమైన అంశాలలో అంటే తీసుకునే నిర్ణయాలలో కొంత ఇబ్బంది పెట్టే వ్యక్తులు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ దాన్ని మీరు సులువుగా అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన సవాళ్ళని ఎదుర్కొంటూ వృత్తిపరమైన విషయాలలో అభివృద్ధికి ఆటంకం కలిగించే విషయాలని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. కన్యా రాశి. అమ్మ, మరి కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యా రాశి వారి విషయాన్ని గనక మనం తీసుకున్నట్లయితే కన్యా రాశి వారికి మానసిక ప్రశాంతత అనుకూలంగా ఉంటుంది. ఎదురు చూసిన వర్తమానాలు అందుకుంటారు. స్నేహ సంబంధాలు పెంపొందించుకుంటారు. ఉపాసనా బలం పెరుగుతుంది. ఎదురు చూసిన విషయాలలో అనుకూలమైన ఫలితాలు చాలా వరకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. సంతాన వర్గం అభివృద్ధి, వారి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉండడం, దూర ప్రదేశాల్లో ఉండే మిత్రులతో మంచి చర్చలు చేయడం, సంఘంలో గుర్తింపు గౌరవం కలిగిన వ్యక్తుల యొక్క సలహాలు సంప్రదింపుల కోసం ఆలోచనలు చేయడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా భావన చేయొచ్చు. తులారాశి. అమ్మ, మరి తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశి వారి విషయాన్ని చూసుకున్నట్లయితే తులారాశి వారికి గృహ సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అలాగే గృహాలకి, వాహనాలకి, స్థిరాస్తి సంబంధమైన విషయాలు, తల్లి మొదలైన వాటి కొరకు శ్రద్ధ చూపించటం, వాటికి సంబంధించిన విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయడం, విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల మీద తీవ్రంగా దృష్టి కేటాయించటం, తద్వారా పోటీల్లో మంచి మార్కులు సంపాదించడానికి ప్రయత్నాలు చేయడం కూడా అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం కనబడుతుంది. అంతేకాకుండా వృత్తిపరమైన విషయాలలో శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి అధిక శాతం కృషి చేస్తూ ముందుకు పెడతారు. వ్యక్తుల సహకారాన్ని కోరినప్పటికీ కూడా ఇతరుల సహకారం తీసుకోకుండానే చాలా వరకు ముందుకు వెళ్ళడానికి అనువైన సమయంగా భావన చేసుకుంటూ ఆశించవచ్చు. అంటే వృత్తిపరమైన మార్పులు, వృత్తిలో వ్యక్తుల సహకారంతో ముందుకు వెళ్ళడానికి మీరు తీసుకునే నిర్ణయాలలో ఆకస్మికమైన లాభాలు లాంటివి మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా భావన చేయొచ్చు. వృశ్చిక రాశి. అమ్మ, మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి వ్యక్తుల సహకారంతో సామర్థ్యాన్ని ఉపయోగించి లక్ష్య సాధన దిశగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి చాలా శ్రమ చేస్తారు. అయితే ముఖ్యంగా ఆధ్యాత్మిక ఆలోచనలు అధికంగా ఉంటాయి. వ్యక్తుల సహకారం బాగుంటుంది. ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉంది. ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. పెద్దల సహకారం, దీవెనలు, ఆశించిన విషయాల్లో విజయాలు, ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. జ్ఞాపక శక్తి మీద అధిక శాతం దృష్టి కేటాయించాలి. ఆకస్మికంగా ముఖ్యమైన విషయాల్లో చిన్నపాటి వాయిదాలు లాంటివి వచ్చినా కూడా మీ స్వశక్తితో, స్వయం కృషితో దేన్నైనా మీరు అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ధనస్సు రాశి. అమ్మ, మరి ధనుసు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనుసు రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. కుటుంబపరమైన విషయాలలో వ్యక్తిగత ఖర్చులకు సంబంధించి, కుటుంబపరమైన ఖర్చులకు సంబంధించి అధిక శాతం
చర్చలు చేయడం, కుటుంబ సభ్యులతో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, కుటుంబంలో మీ మాట విలువ పెరగడం, ఆర్థిక సంబంధమైన ఆకస్మిక లాభాల కోసం మీరు చేసిన ఆలోచనలు చాలా వరకు సఫలీకృతం అవ్వడం, వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అదేవిధంగా గృహానికి సంబంధించి గృహ యొక్క విషయాల్లో తీసుకునే నిర్ణయాలకు సంబంధించి గృహపరమైన అంశాల కొనుగోలు కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టుకునే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. ఏ ఖర్చు చేసినా అది మంచిగా సద్వినియోగపడే విధంగా ఉండడం బట్టి మానసిక ప్రశాంతతని మీరు పెంపొందించుకోవడానికి అవకాశాలు కనబడుతున్నాయి. మకర రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే మకర రాశి వారికి సంఘంలో గుర్తింపు, గౌరవం, ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం, మానసిక ప్రశాంతత, నూతన ఆలోచనలు, నిర్ణయ సామర్థ్యం, మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, అలాగే భాగస్వామ్య సహకారం, జీవిత భాగస్వామితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, వారి సలహా సంప్రదింపులతో తీసుకునే నిర్ణయాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండడం, అలాగే నూతన ప్రయాణాల కొరకు ఆలోచనలు చేయడం, మానసిక ప్రశాంతతతో తీసుకునే నిర్ణయాల వల్ల కొంత కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి మీరు ఏర్పరచుకునే పథకాలు అనుకూలంగా ఉంటాయి. కుంభరాశి. అమ్మ, మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వారికి వృత్తిపరమైన విషయాల మీద నైపుణ్యాలు పెంచుకోవడానికి అవకాశం కనబడుతోంది. ముఖ్యమైన విషయాలలో ఆకస్మికమైన ఖర్చులు, తెలియని మానసిక ప్రశాంతత తగ్గిన భావన, నిద్రలేమి, అదేవిధంగా చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో తెలియని నిర్లిప్తత, అలాగే సమయానికి ఆహార స్వీకరణ తీసుకోపోవడం వల్ల శ్రమ అధికంగా ఉండడం బట్టి, అలాగే నైపుణ్యాలు పెంచుకోవడంలో అధిక శ్రద్ధ చూపడం బట్టి వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కొంత రోగనిరోధక శక్తి తగ్గే అవకాశాలున్న రీత్యా ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. సమయానికి ఆహారంతో పాటుగా విశ్రాంతి మీద కూడా శ్రద్ధ తీసుకోవాలి. నైపుణ్యాలు పెంచుకుంటూ వ్యక్తుల మీద, ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగానే ఉంటాయి కనుక ఆ విషయంలో తగిన శ్రద్ధతో ముందుకు వెళుతూ వ్యక్తిగత శ్రద్ధ మీద కూడా మీరు దృష్టి కేటాయించాలి. మీనరాశి. అమ్మ, చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే మీనరాశి వారికి ఎదురు చూసిన విషయాల్లో ఆకస్మికమైన లాభాలకి అవకాశం ఉంది. దూర ప్రదేశాల నుంచి ఆశించిన విషయాలలో మంచి వర్తమానాలు మీకు అందే అవకాశం లాంటి దానికి అవకాశం. అంతేకాకుండా మీ యొక్క సంతానం కానీ, పెట్టిన పెట్టుబడులు కానీ, వాటికి సంబంధించిన విషయాల మీద కొంత ఆర్థిక సంబంధమైన విషయాల్లో అనుకూలతలు, మానసిక ప్రశాంతత, ఉపాసనా బలం పెరగడం, దైవ సంకల్పం, అలాగే దైవానికి సంబంధించిన విషయాలలో ఎక్కువ శాతం శ్రద్ధ చూపిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, మంచి ఆలోచనలు, వ్యక్తులకి మీరు సహకారాన్ని అందించడం, ఆగుతూ వచ్చిన పనులతో పాటు దూర ప్రదేశాల్లో ఉండే మీ యొక్క బంధువర్గం, ముఖ్యంగా సోదరవర్గంతో కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు, మంచి చర్చలు చేస్తూ చక్కటి నిర్ణయాలు తీసుకోవడం, సంతాన వర్గం మీరు అనుకున్న దిశలో ముందుకు వెళుతూ మీకు వారి యొక్క సహకారాన్ని అందించడం మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా దీన్ని మనం భావన చేయవచ్చు. అమ్మ, ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాసుల వారికి కూడా ఈ రోజున ప్రతివారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా సమయము, అవకాశము అన్నీ కూడా లభ్యమైనట్లయితే తప్పనిసరిగా ఈ రోజున దత్తాత్రేయుడికి సంబంధించిన స్థలాలు, అంటే ఏదైనా దేవాలయ సందర్శన కానీ, దత్తునికి సంబంధించిన శ్లోకాలు కానీ, కనీసం శ్రీదత్త శరణమమ అనే శ్లోకాన్ని పఠించడం ద్వారా మీకు యొక్క బలం పెరగడం, ఆధ్యాత్మిక బలం పెరగడం, అదేవిధంగా మీకు విద్యాపరమైన విషయాల్లోనూ, ఆర్థికపరమైన విషయాల్లోనూ అన్ని విధాలుగా కూడా అనుకూలతలు ఏర్పడడం అనేది మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. ప్రతిరోజు చెప్పుకున్నట్లే ఈరోజు చెప్పుకునే రాశి ఫలితాల్లో గోచారీత్యా చెప్పుకునే ఫలితాలు కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పట్లేదు కాబట్టి అన్నీ ఒకరికే వర్తిస్తాయని అనుకోకుండా ప్రతివారు తమ వ్యక్తిగత జాతకంతో కలిపి గోచార ఫలితాలు చూసుకుంటూ ముందుకు పెడుతున్నప్పుడు వ్యక్తిగత జాతకంలో ఎదురవుతున్న ఇబ్బందులు ఏదన్నా ఉన్నట్లయితే నడుస్తున్న దశలు, అంతర్దశల రీత్యా ఆల్రెడీ ఈ పాటికి మీరు ఏదన్నా దానికి సంబంధించిన పరిహారాలు పాటిస్తూ ఉన్నప్పటికీ కూడా గోచారీత్యా చెప్పుకుంటున్న ఫలితాల్లో స్వల్ప సమస్యల్ని ఏ రోజుకు ఆ రోజు ఎదురవుతున్న దాంట్లో ఏదైనా చిన్నపాటి సమస్య లాంటివి ఎదురవుతున్నప్పటికీ ప్రధాన జాతకం అనుకూలంగా ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న సమస్యల్ని మీరు ఈ రకమైన చిన్న పరిహారాల ద్వారా ఇష్టదేవత ప్రార్థన కావచ్చు, లేకపోతే ఇప్పుడు చెప్పుకున్న పరిహారాలు ఏది చేసుకుంటూ ముందుకు వెళ్ళినా కూడా మీకు అనుకూలమైన మార్పులు లభించే అవకాశం ఉందని మనం ఇక్కడ భావన చేయొచ్చు. నమస్కారం. మరి చూసారు కదా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.